హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ఇవాల్టితో ముగిసింది. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఈ 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలపై పెద్ద ఎత్తున ఒక ఆసక్తి నెలకొంది. ఏం జరుగుతుంది, ఎక్కడ ఎవరు అధికారంలోకి వస్తారనే ఒక ఆసక్తి నెలకొంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధానంగా దృష్టి మొత్తం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై పడింది. సో పశ్చిమ బెంగాల్లో 2వ దశ పోలింగ్ ఇవాళ ముగిసింది. మొత్తం పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ ఈ 5 రాష్ట్రాల్లో అధికార పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉంది, దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు పబ్లిక్ మ్యాండేట్ వర్సెస్ ఈవీఎం మ్యాండేట్. ఎందుకంటే పబ్లిక్ మ్యాండేట్ ఎటున్నా ఈవీఎంలపై నెలకొంటున్నటువంటి అనుమానాలు, ప్రశ్నలు, సందేహాల నేపథ్యంలో ఈవీఎంల తారుమారు మరోసారి జరుగుతుందా, అధికారం చేజిక్కించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందా అనే ఆరోపణలు కూడా లేకపోలేదు. సో ఏదేమైనప్పటికీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ఏ సంస్థ ఫలితాలు ఏం చెబుతున్నాయి అనేది ఒక్కొక్కటిగా మీకు వివరించే ప్రయత్నం చేయబోతున్నాం. ముఖ్యంగా ముందుగా వెలువడింది ఎస్సీఐఎస్ గ్రూప్కు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఎస్సీఐఎస్ గ్రూప్ ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్గా కూడా ఇటీవల నామకరణం చెందినటువంటి ప్రముఖమైనటువంటి సర్వే సంస్థ. ఇది హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుంది. ఇది ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ అసెంబ్లీ ఎలక్షన్ 2026 ఆన్ కేరళ, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలని ఎస్ఏఎస్ లేదా ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్గా పిలుచుకునే ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెలువరించింది. దీని ప్రకారం చాలా ఆసక్తికరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముందుగా కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. ఈ 140 స్థానాల్లో అధికారం సాధించడానికి కావలసినటువంటి మ్యాజిక్ నెంబర్ 71. ఈ 71లో యూడిఎఫ్ అంటే ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్, ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 2 రకాలుగా ఇక్కడ క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా ఇచ్చిన పరిస్థితి. ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ అనేది యూడిఎఫ్ 41.5%, ఎల్డిఎఫ్ 39.5%, బీజేపీ 15%, అదర్స్ 4%. ప్రస్తుతం అక్కడ కేరళలో అధికారంలో ఉన్నది ఎల్డిఎఫ్. సో మూడోసారి కూడా ఎల్డిఎఫ్ అధికారంలోకి వస్తుందా రాదా అనే ఒక సందేహం ఉంది. కానీ ఈసారి ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఈసారి యూడిఎఫ్ అధికారంలో రాబోతుంది 41.5% ఓట్ షేర్తో. సో దీన్ని ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సీట్ల పరంగా మనం దీన్ని డివైడ్ చేసుకుంటే యూడిఎఫ్ 76 నుంచి 81 స్థానాలు గెలుచుకొని అధికారం ప్రతిష్ఠించబోతోంది. ఇక్కడ ఎల్డిఎఫ్ 61 నుంచి 66 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీ 3 నుంచి 4 స్థానాలకు పరిమితం కావచ్చు, ఇతరులకి 0 నుంచి 1 స్థానం. ఇది కేరళకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇక అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్ 64. అస్సాంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి ఉంది గత 2 పర్యాయాలుగా. అయితే ఈసారి అక్కడ అస్సాంలో పరిస్థితి ఎలా ఉందనే దానిపై చాలా విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. కొందరైతే బీజేపీకి అధికార పార్టీకి అనుకూలంగా ఉందంటుంటే మరికొందరు కాంగ్రెస్ పుంజుకుంటుంది, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అస్సాంలో అనే వాదన కూడా వినిపించకపోలేదు. సో ఈ నేపథ్యంలో ఎస్ఏఎస్ చేపట్టినటువంటి ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ అస్సాంలో కాంగ్రెస్ 42%, ఎన్డీఏ 46%, ఇతరులు 12%. అంటే ఇక్కడ మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అస్సాంలో మరోసారి. ఇక ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 40 నుంచి 46 స్థానాలకు పరిమితం కానుంది. అదే ఎన్డీఏ 84 నుంచి 90 స్థానాలతో మెజార్టీ కంటే దాదాపుగా 20 స్థానాలు అధికంగా సాధించి అధికారం చేజిక్కించుకోనుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇక తమిళనాడు చాలా ఆసక్తికరమైనటువంటి రాష్ట్రం, చాలా ఆసక్తి గొలుపుతోంది ఇక్కడి రాజకీయాలు. ముఖ్యంగా 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడుకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118. ఈ 118 స్థానాలకు సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ నిమిత్తం
ఏ పార్టీల మధ్య బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి ఎగ్జిట్ పోల్లో అంటే పరిశీలిస్తే ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ అనేది డిఎంకే కూటమి అంటే డిఎంకే కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిపి పోటీ చేశాయి. డిఎంకే కూటమికి 40 నుంచి 41% ఓట్ షేర్ దక్కించుకోనుంది డిఎంకే కూటమి అనేది ఎస్ఏఎస్ ఎగ్జిట్ పోల్ ద్వారా తెలుస్తోంది. ఇక ఏఐఏడిఎంకే కూటమి అంటే ఏఐఏడిఎంకే ప్లస్ బీజేపీ కలిపి కూటమిగా ఏర్పడి అక్కడ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. అన్నాడీఎంకే కూటమికి 37 నుంచి 38% ఓట్లకు అది పరిమితం కానుంది. అంటే ఇక్కడ తమిళనాడులో మరోసారి డిఎంకే అధికారంలో రాబోతుంది అనేది ఎస్ఏఎస్ ఎగ్జిట్ పోల్ ద్వారా తేటతెల్లమవుతోంది. ఇక కొత్తగా విజయ్ అగ్రనటుడు సినీ అగ్రనటుడు తమిళ నటుడు విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ 15 నుంచి 16% అంటే అధికారంలోకి రాకపోయినా 15 నుంచి 16% గణనీయంగా ఓట్లను చీల్చనుంది టీవీకే పార్టీ. ఇక ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కనుక పరిశీలిస్తే డిఎంకే కూటమి 134 నుంచి 141 స్థానాలు సాధించి అధికారం చేజిక్కించుకోనుంది. ఇక ఏఐఏడిఎంకే కూటమి 184 నుంచి 90 స్థానాలకు పరిమితంగా మరోసారి ప్రతిపక్షంలో కూర్చునే అవకాశాలు ఉన్నాయి. ఇక టీవీకే విజయ్ పార్టీ 4 నుంచి 8 అసెంబ్లీ స్థానాలని గెలుచుకోవచ్చు. ఇక వెస్ట్ బెంగాల్ మ్యాజిక్ ఫిగర్ మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుంటే మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది అధికారంలో రావడానికి 148. ఇందులో ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ తీసుకుంటే టీఎంసీ 46% ఓట్లు చేజిక్కించుకోనుంది, బీజేపీ 42% ఓట్లు, కాంగ్రెస్ 3.75%, సిపిఎం 3% ఓట్లకే పరిమితం కానుంది. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ అంటే వామపక్షాలకు కమ్యూనిస్ట్ పార్టీలకు అడ్డ, అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కేవలం 3% ఓట్లకు వెస్ట్ బెంగాల్లో పరిమితం కానుంది ఈసారి. ఇక ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చూసుకుంటే టీఎంసీ 170 నుంచి 190 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ఏకంగా 4వసారి అధికారంలోకి రానుంది. ఇక బీజేపీ 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుంది. గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య పెరిగినా అధికారంలోకి రావాలనే బీజేపీ కోరిక మాత్రం నెరవేరే పరిస్థితి ఈసారి కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్ ఇక కాంగ్రెస్ కేవలం 1 నుంచి 4 సీట్లకు పరిమితం కానుంది, సిపిఎం 0 నుంచి 2 సీట్లు. సో ఇది ఓవరాల్గా 4 రాష్ట్రాలకు సంబంధించి. ఇక పుదుచ్చేరిలో అయితే మొత్తం అసెంబ్లీ స్థానాలు 30 ఉన్నాయి. చాలా చిన్న రాష్ట్రం ఇది. 30 అసెంబ్లీ స్థానాల్లో కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్ 16. ఇక్కడ 3 పార్టీలు ఇక్కడ రంగంలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమి ఉంది, ఎస్పీఏ కూటమి ఉంది, టీవీకే ఉంది. ఇక్కడ ఎన్డీఏ కూటమికి 41% ఓట్ షేర్తో 17 నుంచి 19 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవచ్చు. ఎస్పీఏ కూటమి 38% ఓట్ షేర్తో 11 నుంచి 12 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. టీవీకే పార్టీ 16% ఓట్ షేర్తో 1 నుంచి 2 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎస్ఏఎస్ గ్రూప్ తీసుకొచ్చినటువంటి వెలువరిచినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఇక ఇందులోనే మనం కాస్త డీటెయిల్గా లోపలికి వెళ్తే తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు అనుకున్నాం కదా, కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ వచ్చి 118. ఇక్కడ తమిళనాడులో రీజన్ వైజ్ అంటే ఏ రీజన్లో ఏ పార్టీకి బలం ఉందనేది కూడా ఇక్కడ ఎస్ఏఎస్ గ్రూపు ఎగ్జిట్ పోల్లో క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. నార్త్ రీజన్లో మొత్తం 69 స్థానాలు ఉంటే డిఎంకే 39 నుంచి 40 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అన్నాడీఎంకే కూటమి 29 నుంచి 31 స్థానాలు, టీవీకే పార్టీ 1 నుంచి 2 స్థానాలు. ఇక కొంగునాడు రీజన్ చాలా బలమైన రీజన్ ఇది. ఇక్కడ 68 స్థానాలు ఉంటే 23 నుంచి 25 స్థానాలు డిఎంకే, ఏఐడిఎంకే కూటమికి 45 నుంచి 46. అంటే ఈ అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి రాకపోయినా ఈసారి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం. కొంగునాడు రీజన్లో మాత్రం అన్నాడీఎంకే పార్టీ గణనీయంగా సీట్లు గెలుచుకున్నది, ఏకంగా 45 నుంచి 46 సీట్లు. టీవీకే పార్టీ 0 నుంచి 1 స్థానం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక డెల్టా రీజన్లో 46 స్థానాలు ఉంటే 38 నుంచి 39 స్థానాలు డిఎంకేకు, 8 నుంచి 10 స్థానాలు అన్నాడీఎంకేకు, 1 నుంచి 2 స్థానాలు టీవీకే పార్టీకు. ఇక సౌత్ రీజన్ దక్షిణాదిలో 51 స్థానాలు ఉన్నాయి. 34 నుంచి 37 స్థానాలు డిఎంకే పార్టీ, 2 నుంచి 3 స్థానాలు అన్నాడీఎంకే కూటమి, టీవీకే 2 నుంచి 3 స్థానాలు గెలుచుకోనున్నాయి. మొత్తం 134 నుంచి 141 స్థానాలతో డిఎంకే ఇక్కడ తమిళనాడులో 2వసారి అధికారంలోకి రావచ్చేందుకు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అనేది ఎస్ఏఎస్ చెప్తున్నటువంటి సర్వే ప్రకారం తెలుస్తోంది. ఇక వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 148. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ప్రధానంగా 4 రీజన్లు ఉన్నాయి.
ఈ 4 రీజన్లలో ఒకటి నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజన్, రెండవది సెంట్రల్ బెంగాల్, మూడవది గ్రేటర్ కోల్కతా, నాలుగవది జంజల్ మహల్ అండ్ మెదినీపూర్. ఈ 4 ప్రాంతాల్లో మొత్తం నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజన్లో 54 స్థానాలు ఉంటే టీఎంసీ 26 నుంచి 28 స్థానాలు, బీజేపీ 27 నుంచి 32 స్థానాలు. అంటే దాదాపుగా నార్త్ రీజన్లో ఈ 2 పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ పోరు కనిపిస్తోంది. ఇక సెంట్రల్ బెంగాల్లో 58 స్థానాలు ఉంటే టీఎంసీ 30 నుంచి 38 స్థానాలు, బీజేపీ కూటమి 27 నుంచి 30 స్థానాలు. దాదాపుగా కొద్దిగా ఆధిక్యం ఇక్కడ టీఎంసీకి కనిపిస్తోంది. గ్రేటర్ కోల్కతాలో 126 స్థానాలు ఉన్నాయి మొత్తం. ఇందులో టీఎంసీకు 84 నుంచి 92 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కూటమి 42 నుంచి 43 స్థానాలు. ఇక్కడ కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది టీఎంసీ పార్టీ. జంజల్ మహల్ అండ్ మెదినీపూర్లో 56 స్థానాలు ఉన్నాయి. టీఎంసీకి 30 నుంచి 32 స్థానాలు, బీజేపీకి 24 నుంచి 25 స్థానాలు. ఓవరాల్గా 170 నుంచి 190 స్థానాలు గెలుచుకుని టీఎంసీ వెస్ట్ బెంగాల్లో వరుసగా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పరిస్థితి స్పష్టంగా క్లియర్గా ఉందనేది ఎస్ఏఎస్ గ్రూప్ చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా తెలుస్తుంది. ఓవరాల్గా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఎస్ఏఎస్ గ్రూపు లేదా ఐఐటిఎన్స్ హైదరాబాద్ గ్రూప్గా చెప్పుకున్నటువంటి ఈ గ్రూప్ ఎగ్జిట్ పోల్ ద్వారా తెలుస్తున్నది ఏంటంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాంలో అధికార పార్టీలకు అనుకూలంగా ఉంది. ఇక్కడ పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోతుంది. కేరళలో అధికార పార్టీ ఓడిపోబోతుంది. యూడీఎఫ్ కొత్తగా అధికారంలోకి రానుందనేది క్లియర్ కట్గా ఒక అంచనా ఎగ్జిట్ పోల్ ద్వారా తెలుస్తుంది. మరిన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు త్వరలో మరోసారి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను.